అదే అన్నాను, టైటిల్ ఇస్తారు. టైటిల్ ఇస్తారు. అయితే చట్టం మార్చుకోవాలి. ఇప్పుడు 22A కిందన దానికి వీళ్ళు జీవో చేసుకొచ్చి చట్టం తెచ్చేసి ఇచ్చేసేయమన్నారు భూములు. ఇప్పుడు ఆపేసింది జగన్ ప్రభుత్వం, ఇదే బాబు ప్రభుత్వం. దాదాపు 20 లక్షల ఎకరాలు అయితే 60,000 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందులో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నారన్నటువంటి పేరుతో ఆపేస్తున్నారు. టోటల్ గా 19,90,40,000 మంది బ్రతుకు మళ్ళీ పాత రోజులకే ఆ స్టేజ్కి తెచ్చారు. అంటే భవిష్యత్తులో రాబోయే భూ సమస్యలకు ఒక పరిష్కారం అయితే అవుతుంది ల్యాండ్ టైటిలింగ్ పూర్తయితే అమల్లోకి వస్తాయి. లేకపోతే ఇంకా వివాదాలు అనేవి ఇంకా కంటిన్యూ జీవితకాలం పడడం కంటిన్యూ అవుతాయి. ఇంకా అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి లిక్కర్ విషయంలో లిక్కర్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది శ్వేతపత్రం ద్వారా? మళ్ళీ యథావిధిగా 2014 నుంచి 19 వరకు వాళ్ళ టీడీపీ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. అది చూడాలి. అంటే లిక్కర్ శ్వేతపత్రంలో ఏంటంటే తినేశారు తాగేశారు అన్నారు. అసలు పాయింట్ ఏంటంటే అందులో లెక్కల్లా 18,500 కోట్ల రూపాయల ఆదాయం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తగ్గిందన్నారు. సరిగ్గా చెప్పాలంటే లిక్కర్ పాలసీ 50% సక్సెస్ అయినట్టు. 100% ఏంటి, అది మద్య నిషేధం చెయ్యాలన్నటువంటి దాంట్లో 50% సక్సెస్ అయినట్టు. 18,000 కోట్ల రూపాయలు తక్కువ దాగిచ్చారంటే 50% సక్సెస్ అయినట్టే కదా. అయితే దాన్ని ఎలాగ చూపెట్టారు? పక్క రాష్ట్రం వాళ్ళు తినేశారు, మనం తినలేదు. అది ఎట్లా? అది శ్వేతపత్రం ఎట్లా అవుతుంది? శ్వేతపత్రం అంటే నీ రాష్ట్రంలో నువ్వంతకు ముందు ఎంత సంపాదించావు, జగన్ వచ్చాక ఎంత సంపాదించాడు, ఎందుకు మీ ఇద్దరిదే కదా పరిపాలన నువ్వు కంపేర్ చేయాల్సింది. తెలుగుదేశం హయాంలో ఏడాదికి ఎంత ఆదాయం వచ్చింది, ఏ మందు ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, జగన్ హయాంలో ఏ మందు ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, బెల్ట్ షాపుల ద్వారా ఎంత వచ్చింది, వైన్ షాపుల ద్వారా ఎంత వచ్చింది, బార్ల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది. జగన్ వచ్చాక రెండే ఉన్నాయి, బారు వైన్ షాప్. వాటి ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, అంతకుముందు ఎంతమంది తాగేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది తాగేవాళ్ళు, అది కదా లెక్క చెప్పాల్సింది. అది పక్కకు పోయి అందులో ఇప్పుడు శ్వేతపత్రంలో చెప్పింది ఏంటి, తాగడం తగ్గిందని కనబడుతుంది, ఆదాయం ఎక్కువ వచ్చింది. కానీ పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ వచ్చింది అంటారు. పక్క రాష్ట్రాలతో ఎవడన్నా పోలుస్తాడా? ఇంకోటి, పక్క రాష్ట్రాలతో పోలిస్తే తగ్గింది మద్యం అంటే అర్థం ఏంటి, మనం తాగడం తగ్గామని కదా. అదేమంటారు దొంగ మద్యం, దొంగతనాన్ని చట్టబద్ధం ఎందుకు చేస్తావు నువ్వు? ఎప్పుడైనా చేస్తానే ఉంటారు. కాబట్టి అది సరే, తెలుగుదేశం వాళ్ళకి సంతోషంగా ఉంటది, జనసేన వాళ్ళకి సంతోషం. అంటే రాజకీయ కోణంలో చూసినప్పుడు తాగడం తగ్గింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు కూడా తగ్గినాయి. ఓట్లు రాజకీయం బేస్ చేసుకుంటే వీళ్ళు ఇప్పుడు మందు బాబులో లేదంటే మద్యం ప్రియులు చూస్తుంది ఏంటంటే మళ్ళీ పాత బ్రాండ్లు వస్తాయా, మళ్ళీ ధరలు తగ్గిపోతాయా, యథావిధిగా ఉంటుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వబోతున్న క్లారిటీ. ఖచ్చితంగా ఒకప్పుడు మద్య నిషేధం కోసం పోరాడి మద్య నిషేధం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మందు తాగించడం కోసం తన విధానం అనుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చింది, వచ్చింది కాబట్టి తాగిస్తారు. రేపు పొద్దున తాగిన తర్వాత ఏమంటారు,